ఇప్పుడు మీరు అంటున్నారు కదా కనీసం 10,000 కాదు 5,000 సిలిండర్లనే ఇవ్వమని మీరు అడుగుతున్నారు. మీరు అడగడంలో తప్పులేదు. కానీ అక్కడ సరుకు లేనప్పుడు ఎట్లా మీకు కూడా వాళ్ళు ఇవ్వలేరు. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ గ్రూప్స్కి ఇంకా క్లియర్ కట్గా 5,000 ఇచ్చినా ఇవ్వమని చెప్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇంపాసిబుల్ దొరకకపోవడం. మరి మీరు ఆల్టర్నేట్ చెప్పడం కదా, లేదు స్టాక్ లేదు, హెల్ప్లెస్ అన్నట్టు వాళ్ళు అర్థమైంది. మరి అలాంటి మీరు ఆల్టర్నేటివ్ అదే సార్, మా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మోర్ దాన్ 100+ ఉంటారు ఒక్కొక్క హాస్టల్లో. మనం ఎలక్ట్రికల్ మీద చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు గ్యాస్ కూడా స్టాక్ లేదు, ఓకే కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి ఉంది ఆప్షన్. అది కూడా ఏంటంటే అన్ని హాస్టల్స్ అంతా ఒక ఏరియాలో ఉంటాయండి, రైట్, మనకి అంతా నియర్ బై ఉంటాయి, మనకి అంత స్పేస్ కూడా లేదు, అవును కట్టెల పొయ్యి మీద చేసే స్పేస్ కూడా లేదు. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి అదే అసోసియేషన్లో మీటింగ్ పెట్టుకున్నాము. ఏం చేద్దాం, క్లస్టర్స్ వైజ్ గా ఏమన్నా మనం కుకింగ్ చేసి ఒకటే మెనూ పెట్టి నామినల్ మెనూ పెట్టి అందరిని ఎడ్యుకేట్ చేసి ఎట్లాగో మనం ఆఫీసెస్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటే మీరు ఒక దగ్గర అంతా చేసుకుని మిగతా వాళ్ళందరికీ సప్లై చేసుకో ఆలోచన చేస్తున్నామండి. అది ఆలోచన చేస్తున్నాం, అది రైట్ అవుతుంది అనేది. మీరేం కోరుకుంటున్నారు? ఇంకా సేమ్ సార్, ఇప్పుడు మా హాస్టల్ రంగం మీద కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపు 1,00,000 మంది పైన డిపెండెన్సీ ఉన్నారు. అవును, ఇప్పుడు హాస్టల్స్ షట్ డౌన్ చేస్తే అంతా ఫ్యామిలీ రన్నింగ్ ఇదనమాట, ఇదంతా హాస్టల్స్ నడిపే వాళ్ళంతా కూడా. అక్కడ ఉన్న గెస్ట్లు సఫర్ అవుతారు ఫుడ్ లేక, అట్ ది సేమ్ టైం వర్క్ లేక ఉన్న వర్కర్స్ హాస్టల్స్ రంగం నడిపే వాళ్ళు ఇబ్బంది అవుతారు, అందరికీ ఇంపాక్ట్ అవుతుందండి.